ఇదంతా కళ. నాకెలాంటి కళ రావడం ఏంటి? ఈ రాత్రి నిద్ర పట్టేలా లేదు. కనీసం టీవీ అయినా చూద్దాం. ఏంటో అవుతుంది, నాకేమవుతుంది? మాయరోగం ముంచుకొచ్చింది. లవ్ కరోనా కరోనా కరోనా. లవ్ ఓ కరోనాలా అంటుకుంటుంది. అంతే, మీ బాడీలో కబడ్డీ మొదలవుతుంది. మీ గుండెని గుప్పట్లో పట్టుకుంటే అది లబ్డబ్ లబ్డబ్ అని కాకుండా లావ్ లావ్ అని కొట్టుకుంటుంది. కోరికలు తీరిన ఆత్మల్లా గాల్లో అలా 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 తేలిపోవాలనిపిస్తుంది. ఇలాంటి దైద్రపొట్టు ఫీలింగ్స్ నే దిక్కుమాలిన ప్రేమ అంట. రీ సచ్చినోడా, ప్రేమ అంటే గొప్ప ఫీలింగ్ రా. మర్రి చెట్టు మీద వేలాడే ముదురు పిశాచుల్లా చెప్తావేంట్రా? సమాధి నుంచి లేచొచ్చిన సగం కాలిన శవంలా నువ్వు నీ ఫేసు. ప్రేమ గురించి చెప్పడానికి ఇంకే యాంకర్ దొరకలేదా? ఊరి గడ్డ పొడా, నీకు కూడా నేను అంత అలసైపోయానా? నిన్ను ఆయన నిన్ను చొమ్మమో అని పిలుస్తున్నాడా? బేకారని పిలుస్తున్నాడా? అయినా నీకు కోపం రావట్లేదా? అవును, కరెక్టే. అయితే మీరు బొందలో పడ్డావు, చిచి ప్రేమలో పడ్డావు. నేను ప్రేమలో పడ్డానా? నీ బొంద. ఏడేడు? ఇక్కడ ఉన్నాను. నిన్ను టీవీలో చూస్తేనే జడుచుకునేలా ఉన్నా.
పక్కకు వచ్చావేంట్రా? ఇప్పుడు నీకు లాజికల్ కాదు కావాల్సింది, అడ్వైస్ కావాలి. అది ఇవ్వాలనే నేనొచ్చాను. అవునా? ఏజే నన్ను చూస్తేనే మండిపడుతుంటాడు కదా, మరి నేను ఏజేని ప్రేమించడం ఏంటి? అతన్ని దగ్గరుంటే నీ హార్ట్ బీట్ లబ్ డబ్ అని పెరుగుతుందా? ఏంటిదంతా? ఒకరి మీదకి ఒకరు తోస్తున్నారు. ఏం జరిగింది? నేను చెప్తాను ఏజే. మీరు హోలీ పండుగ సెలబ్రేషన్స్ కి రానని చెప్పి వెళ్ళాక భాను మా దగ్గరకొచ్చి ఎలాగైనా ఏజేని హోలీలో పార్టిసిపేట్ చేసేలా చేస్తాను అని మాతో ఛాలెంజ్ చేసింది. ఆ తర్వాత అక్కడికొచ్చాక ఏజే ఒక్కడే రంగులు పూసుకోవడం లేదు, నేను ఏజేకి రంగులు పూస్తాను అని అక్కడ కూడా ఛాలెంజ్ చేసింది. అంటే మీరు స్పృహలో ఉంటే రంగు రాసినందుకు ఊరుకోరు కదా, అందుకనే ఇలా ప్లాన్ చేసింది. అందుకేనా ఏజే నిన్నంతా నవ్వుతూనే ఉన్నాడు, భానుతో కలిసి డాన్స్ కూడా చేశాడు. ఆపండి ఆపండి ఆపండి. నువ్వు నన్ను మధ్యలో పెట్టి ఛాలెంజ్లు చేస్తావా? నీ ఛాలెంజ్ల కోసం నన్ను ఫూల్ని చేస్తావా? కాలనీ వాళ్ల ముందు నా పరువు తీస్తావా? మీరేం పరువు తక్కువగా బిహేవ్ చేయలేదు. ఒక భార్యతో ఒక భర్త ఎలా ఉండాలో అలాగే ఉన్నారు. అందరూ అదే అనుకున్నారు. అదే అదే అలా అందరూ అనుకోవాలనే నువ్వు ఇలా ప్లాన్ చేశావు. నన్ను మోసం చేసి నా చేత మజ్జిగ తాగించావు. నువ్వు చాలా తెలివైన దానివి. ఇలాంటి చావు తెలివితేటలు చాలా ఎక్కువ నీకు. ఏమైనా చేయగలవు. నువ్వు తలుచుకుంటే నన్ను ఏ స్థాయికైనా దిగజార్చగలవు. నిన్ను ఇక నుంచి ఇంట్లో నీ మొహం నాకు చూపించుకో. నాకసలు నీ మొహం కనబడటానికి వీల్లేదు. ఇక నుంచి ఇంట్లో నీ మొహం నాకు చూపించుకో. నాకసలు నీ మొహం కనబడటానికే వీల్లేదు. ఏ ఆడదైనా భర్త ప్రేమ దక్కించుకోవాలంటే ఇలాంటి చౌకరకం పనులు కాదు చేయాల్సింది. మజ్జిగ ఇచ్చింది మేమే. అందులో ఆ మత్తు పదార్థం కలిపింది మేమే. కానీ నిన్ను టార్గెట్ చేస్తే నువ్వు ఏజే చేత తాగిస్తావని అస్సలు ఊహించలేదు. అది కూడా మా మంచికే జరిగింది. నిన్ను జీవితంలో ఏజే క్షమించడు. వెళ్ళు. వెళ్లి మొహాన్ని ఏ మ్యూజియంలోనో పెట్టి ఉత్తమొండెంతో తిరుగు. ఇప్పుడు అర్థమైందా మా సత్తా? కోడళ్ళంటే ఏంటో చూపిస్తానని నేనన్నాను కదా. అర్థమైంది. మీరు నా మీద పంతంతో ఏ స్థాయికైనా దిగజారిపోగలరని ఇవాళ క్లియర్గా అర్థమైంది. మీలా నేను దిగజారను.
అంతస్తునే ఉంటాను. ఇక నుంచి అసలైన అత్తంటే ఎలా ఉంటుందో నేను మీకు చూపిస్తాను. దానికి బదులు మీ ఆయన నొప్పించి మీ ఇంటి ముందే తాటాకు పందరేసి చేయించొచ్చుగా. ఆ మాత్రం ధైర్యం లేదు, మాట్లాడతారు. ఏంటంత చిరాకు? ఇది నా కూతురు జీవితం. తల్లిగా నేనొక్కదానే నిర్ణయం తీసుకుంటున్నాను. నా జాగ్రత్తలు నేను తీసుకోవాలి కదా. అవతల నీ భార్య బతికే ఉంది. లేచి తిరుగుతూ తిరగబడిందంటే చాలా తలనొప్పి అవుతుంది. అందుకే న్యాయంగా చేయాల్సినవన్నీ చేయించాలి. నీ భార్య కోమాలో ఉంది కనుక, సంసార జీవితానికి పనికిరాదు కనుక నేనింకో పెళ్లి చేసుకోవాల్సి వచ్చింది అని కూడా మాకు రాసివ్వాలి. అర్థమైందా? అలా చేస్తేనే పెళ్లి, లేదంటే లేదు. సరే, అన్ని రెడీ చేసుకుంటాను. లాస్ట్ మినిట్ లో తల్లి కూతులు గాని మాట మార్చారో జాగ్రత్త. సెట్ అయిపోయింది. ఇక నుంచి ఇంట్లో నీ మొహం నాకు చూపించుకో. నేను ఆలోచిస్తూ పులి బొమ్మలోకి వచ్చానా? మళ్ళీ మొహం చూపించినందుకు హిట్లర్ ఇంకో క్లాస్ పీక్తాడేమో. ఏంటిది? ఈ గదిలో ఇంతెత్తు బొమ్మేమీ లేదే. అరే, ఈ బొమ్మకి చేతులు కూడా ఉన్నట్టున్నాయి. ఏం బొమ్మబ్బా ఇది? బుగ్గలు రబ్బర్లే సాగుతున్నాయి. ప్రభాస్, బొమ్మ కాదా? ఏజేనా? అందుకేనా నా హార్ట్ బీట్ పెరిగింది? ఏంటిదంతా? బొమ్మ అనుకున్నాను, బుగ్గలు చేసి రబ్బర్ అనుకున్నాను, మీసాలు చేసి మీరనుకున్నాను. చేసిన ఓవర్ యాక్షన్ చాలు, వెళ్ళు. పొమ్మంటే ఎక్కడికి పోతా? మీ గది నా గది అని వేరు గదులు లేవు. మీ గది నా గది, నా గది మీ గది, మీది నాది ఒకే గది. చాలాపు. ఆపాను. పడుకోడానికి ప్లేస్ కనిపించట్లేదు. మీ గదిలో మొహం చూపించకుండా పడుకోవడం కష్టం. కాబట్టి మీరొక పని చేస్తారా? నేను మీ గదిలో ఉన్నప్పుడు మీరు దుప్పటి ముసిగేసుకుని పడుకుంటారా? ఇంకో మాట చెప్పు. ఇంకా మాటలు లేవు, మాట్లాడుకోవడం లేవు. ఇలా ముసుగుతో పడుకోవడం కష్టం. అంత కష్టం నీకెందుకు? నువ్వు సుఖ నిద్రపోయే అవకాశం ఉంది. నిజమా? ఎక్కడ?
ఏంట్రా వాగుతున్నా? వాగడం లేదు వదినా, నిజమే చెప్తున్నాను. నా జీవిత లక్ష్యం ఇవాల్టితో తీరిపోతుంది. నీ చెల్లిని నేను పెళ్లి చేసుకోబోతున్నా కదా, ఈలోపు ఇంకో గేమ్ స్టార్ట్ చేయాలని ఉంది. రేయ్, ఏంట్రా మాట్లాడుతున్నా? ఏం చేస్తున్నావు? నా చెల్లెలు ఎక్కడా? దాన్ని ఎక్కడికి తీసుకెళ్ళావు? ఎక్కడి నుంచి మాట్లాడుతున్నావు? నిన్ను చంపేస్తానురా, నరికి పారేస్తాను. నా చెల్లెల్ని ఎలా పెళ్లి చేసుకుంటావో నేను చూస్తాను. నీకు దమ్ముంటే, ధైర్యం ఉంటే నువ్వెక్కడున్నావో చెప్పరా. నీకు దమ్ముంటే, ధైర్యం ఉంటే ఏజేకి చెప్పకుండా, ఎవ్వరికి చెప్పకుండా వచ్చి ఈ పెళ్లి ఆపేసి నన్ను నరికి పారేసే. నేను మీరున్న చోటుకి చేరుకోలేనేమో గాని నేనొక్కదాన్ని చాలరా నీ అంత చూడ్డానికి. రామరే, రే రే, ఏ గుడిలో ఉన్నావురా? ఏ గుడో చెప్పను, కానీ గుడే రామాలయం. ఏ రామాలయమో చెప్పను, కానీ చుట్టుపక్కలున్న రామాలయాల్లో ఒక్కటే. రే, సరిగ్గా చెప్పరా, ఏ రామాలయంలో ఉన్నావు? రామాలయంలో ఉన్నాను. ఏ రామాలయమో కనుక్కోవాల్సింది నువ్వు. సరిగ్గా 5:30 ముహూర్తం. ఇప్పుడు నీకు కావాల్సినంత టైం ఇస్తున్నాను, వచ్చి ఆపుకో. ఏజేతో చెప్పావే అనుకో, ముహూర్తం కోసం చూడను. ఏజే నాకు కనిపించడం ఆలస్యం, నేను అంజలి మెడలో తాళి కట్టేస్తాను. ఆ తర్వాత పెళ్లి జరగదు అనేవాళ్లే ఉండరు. హలో, మీరా? ఇప్పుడెవరికి బాబు ఫోను? ఆ పోలీస్ స్టేషన్ నుంచి ఆంటీ, ఏదో కేసు. ఆహా, పంతులు గారు పిలుస్తున్నారు, రండి. పదండి. ఇప్పుడు ఏ రామాలయం వెతకాలి, ఎలా వెళ్ళాలి? రామాలయాలు వెతికేసరికి పెళ్ళైపోతే, నో, అలా జరగడానికి వీల్లేదు. ఈ పెళ్లి జరగకూడదు, ఎలాగైనా ఆపేస్తాను. తొందరేమీ లేదు పంతులు గారు, నిదానంగా డీటెయిల్డ్ గా ఈ పెళ్లి జరిపించండి. లేదు లేదు పంతులు గారు, ఎవరికి తెలిసినే పెళ్లి ఆపేస్తారు. కొంచెం తొందరగానే పూర్తి చేయండి. అవసరం లేదాంటీ, నేనున్నాను కదా, ఎవ్వరూ ఇక్కడికి రారు.
అన్నా 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 భక్తులు ఎక్కువయ్యారని ఈ గేట్ మూసేశారమ్మా. ఆ గేట్ నుంచి వెళ్ళండి. అన్నా ఈ రోజు ఇక్కడ పెళ్లి ఏదైనా జరుగుతుందా? 12 గంటలకు జరుగుద్దమ్మా. ఎవరి పెళ్లి? సీతారాముల వారి పెళ్లి. మా బాను వద్దాను వచ్చిందా? అయి ఉండదు. నువ్వా? మీరా? మీరిక్కడేం చేస్తున్నారు? నిన్ను రావద్దంటే మారువేషంలో వచ్చావేంటి? ఇది మారువేషం కాదు, నాటకంలో వేషం. ఇవాళ ఇక్కడ సీతారామ వనవాసం నాటకం ఉంది. ఏంటి నాటకాలు ఆడుతున్నావా? అదే కదా నేను చెప్పేది. నేను వద్దన్నా నువ్వు కావాలనే వచ్చావు. ఒక చిన్న లాజిక్ ఆలోచించండి. మీ ఇంట్లో ఎవరైనా ఒక్కరైనా నాతో మాట్లాడుతున్నారా? మీరు ఫలానా భీమేశ్వర రామాలయంలోనే ఉంటారని నాకేం తెలుసు? ఆయన నన్ను రావద్దన్నారు కదా. అటువైపు తొంగి చేస్తే అప్పుడు అడగండి. నేనొచ్చిన గుడికే మీరొచ్చి నన్ను అంటారేంటి? నీకు 5 నిమిషాలు టైం ఇస్తున్నాను. ఈ గుళ్ళో మళ్ళీ కనపడ్డావో మామూలుగా ఉండదు. పంతులు గారు అంతా రెడీయే కదా? అంతా సిద్ధమే బాబు. దక్ష, వర్ధన్ రండి. వచ్చే పేట్ల మీద కూర్చోండి. ఆల్ ద బెస్ట్. ఆగండి. మీరు కూర్చుంటున్నారేంటి? మేమే కదా పీటల మీద కూర్చునేది. అది పోయిన ఏడాది. ఈ ఏడాది ఏజే గారికి పెళ్ళయింది కదా. ఏం పర్వాలేదు పంతులు గారు. ప్రతి ఏడాదిలాగే ఈ ఏడాది కూడా కొడుకు కోడలే కూర్చుంటారు. అదెలా కుదురుతుంది బాబు? పోయిన ఏడాది మీకు భార్య లేదు, చనిపోయింది. ఈ ఏడాది మీకు పెళ్ళయింది కూడా. భార్య ఉండగా వేరే వాళ్ళు ఎలా కూర్చుంటారు? కళ్యాణం జరిపించడానికి
దంపతులు కావాలి కానీ ఏ దంపతులైతే ఏంటి పంతులు గారు? అలాగని బావి వరుస పెద్ద చిన్న భేద ఉండదటమ్మా. ఇంటికి పెద్ద ఉండగా మీరు కూర్చోవడం వల్ల స్వామివారికి ఆగ్రహం వస్తుంది. హే, ఇక్కడేం చేస్తున్నావు? లోపల ఎవరున్నారు? బట్టలు మార్చుకోవడానికి వచ్చి ఇంతసేపు మార్చుకోకుండా ఏం చేస్తున్నావు? లోపల లోపల వేరే వాళ్ళు ఎవరో బట్టలు మార్చుకుంటున్నారు. నేను ఆ గదిలో మార్చుకుంటాను. భాను ప్రవర్తన చూస్తుంటే నా అనుమానం ఇంకా బలపడుతుంది. భాను ఏదో దాస్తుంది. అవునక్క. మమ్మీ, అందరు ఇక్కడే ఉన్నారు మమ్మీ. ఇప్పుడెలా? వాళ్ళు కళ్యాణం జరిపించే హడావిడిలో ఉన్నారులే. ఈ లోపు నీ పెళ్లి జరిగిపోతుంది కదా. పద రా. ఎందుకింత లేట్ చేశావు? చూడండి బాబు, నువ్వే కదా బాబు. తొందరేమీ లేదు, అన్నీ నిదానంగానే జరగాలన్నావు. అందుకే ఆ అమ్మాయి కూడా ఆలస్యంగా వచ్చుంటుంది. జై బోలో రామచంద్ర భగవాన్ కి జై. జై బోలో రామచంద్ర భగవాన్ కి జై. జై బోలో సీతా మాతా కి జై. ఏమైంది? ఎందుకలా ఉన్నావు? మా అక్క ఇక్కడికి వచ్చింది. వచ్చేసిందా? ఏది? ఎక్కడ? ఎక్కడుంది? ఎక్కడ? ఇక్కడే, ఇదే గుళ్ళో ఉంది. ఏ క్షణమైనా రావచ్చు. నిన్ను చూసిందా? చూసింది. ఆపడానికి ట్రై చేసింది. ఈ లోపు ఆ ముగ్గురు కోడలు వచ్చి తీసుకెళ్లి సీతారాముల కళ్యాణంలో ఏజే పక్కన కూర్చోపెట్టారు. ఏంటి? ఏజే వాళ్ళు కళ్యాణం జరిపించడానికి ఇదే గుడికొచ్చారా? అవును. అంటే ఒక్క బాంబు కాదు, 2 బాంబులు పక్కనే ఉన్నాయన్నమాట. వాళ్లలో ఏ ఒక్కరు చూసినా ఈ పెళ్లి జరగదు. నేనే అనవసరంగా
భానుకి ఫోన్ చేసి మరీ ఇక్కడికి రప్పించాను. భాను వల్ల ఆపడం కుదరకపోతే ఏజేతో చెప్పేస్తుందేమో. ఏంటి? ఏం లేదు, మీ అక్క వచ్చేస్తుందేమో అని. నువ్వేం భయపడకు బాబు, నేనున్నాను కదా. నా కూతురు పెళ్లి నా ఇష్టం. పంతులు గారు, టైం లేదు, పరిగెత్తాలి. స్పీడ్ పెంచండి. అంత డీటెయిల్డ్ గా నిదానంగా మంత్రాలు చదివేంత టైం లేదు. నీ పేరేంటి నాయనా? బద్రి. నువ్వే కదా ఇప్పటిదాకా నిదానంగా ప్రశాంతంగా పరిగెత్తకుండా స్లోగా పెళ్లి జరిపించమని చెప్పావు. ఇదేంటి, ఏదో టాబ్లెట్ స్మెల్ వస్తుంది. రెండు కలిపి నూరితే వేరే స్మెల్ వస్తుందా? టేస్ట్ ఏం మారదు. నువ్వు కలుపు, లేట్ అవుతుంది. తాగిన వాళ్ళందరూ కడుపు పట్టుకుని పరుగులు తీయాల్సింది. ఇప్పుడుంటుంది భానుకి. ఈ కాంపౌండ్ లో ఆముదం చెట్టుండడం మనకి బాగా కలిసొచ్చింది. పానకం కలపడం పూర్తయ్యాక ఉత్సవ విగ్రహాలను ఊరేగింపు చేయాలి. వెళ్ళి చేతులు కడుక్కోండి. అపచారం అపచారం, ఎంత పని జరిగింది. నువ్వు ఎక్కడ ఉంటే అక్కడ, ఏది పట్టుకుంటే అది మొత్తం డిస్టర్బ్ కావాల్సిందేనా? అందుకే నువ్వు గుడిలో అడుగు పెట్టగానే వెళ్ళిపోమన్నాను. నేనేం కావాలని చేయలేదు. ఆపో, ఇంకేం మాట్లాడుకో. నువ్వు చేయవు, కావాలని ఏమి చేయవు. కానీ నువ్వు అడుగు పెడితే చాలు, అన్ని వాటంతటవే స్మాష్ అయిపోతాయి. పానకం కలపమని పంతులు గారు చెప్పినప్పుడే మా అక్క అంది, ఈ పానకంలో పుడక పానకం ఎలా తయారు చేస్తుందో డౌటే అని. అందుకే ముగ్గురం నీ వెనకాలే తిరుగుతున్నాం. అయినా సరే పానకాన్ని పాడు చేసేసాం. ఆగండి ఆగండి, శ్రీరామనవమి రోజు స్వామివారికి విశేషమైన అభిషేకాలు జరుగుతాయి. ఇక్కడ కూడా అదే జరిగింది. ఇది అశుభమో అపచారమో కాదు, స్వామివారికి అమ్మవారికి మంగళకరంగా అభిషేకం జరిగింది. మీ దంపతులిద్దరికీ పుణ్యం దక్కుతుంది. మీ ఇద్దరిని ఈ ప్రపంచంలో ఎవ్వరూ విడదీయలేరు.
మిగతా విషయాలు ఎలా ఉన్నా ఇలా జరగడం వల్ల దోషం కలగకపోతే మాకంతే చాలు. ఇప్పటికే నా కొడుకు కొందరి వల్ల సమస్యల్లో ఇరుక్కున్నాడు. మళ్ళీ ఏమవుతుందోనని భయపడుతున్నాను. మీకా సంశయాలేమీ అవసరం లేదమ్మా. స్వామి సర్వాంతర్యామి, అన్నీ గమనిస్తూనే ఉంటాడు. మమ్మీ, అంజలిని తీసుకుని వెళ్ళిపో. అక్క మంటలో ఉండిపోయింది. అక్క దగ్గరికి వెళ్తాను. Oh my God. Banu? 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 ఏజే, అయ్యో బాను, ఏజే, ఏజే. అయ్యో భగవంతుడా. బాను, నీళ్ళు తీసుకురండి. బాను, బాను, బాను. నీకేం కాలేదుగా, పోదాం పదా. రా. నిన్నే. బాను, ఏ బాను, ఏ బాను. అంతా స్వామివారి లీలబాబు. అగ్ని పునీత సీతలాగా, అగ్ని ప్రవేశం నుంచి బయటకొచ్చిన సీతాదేవిలాగా మీ భార్య మంటలోంచి బయటకొచ్చింది. మీరిద్దరూ అగ్నిలో పునీతులయ్యారు. ఇందాక స్వామివారి సేవలో మునిగి తేలారు. తరువాత అగ్నిలోంచి పునీతులై బయటకొచ్చారు. నింగి, నేల, నీరు, నిప్పు, గాలి, ఈ పంచభూతాలు మిమ్మల్ని ఆశీర్వదించి ఒక్కటి చేశాయి. మీ దంపతులిద్దరూ నిండు నూరేళ్లు సంతోషంగా కాపురం చేస్తారు. నిండు నూరేళ్ల సావాసం, స్వర్గమైంది వనవాసం. దండగుచ్చాను నా ప్రాణం, వెండి వెన్నెల్లు కళ్యాణం.
బ్రహ్మే ఓహో అనే ముహూర్తం కనుల ముందుందిలే జగమే అలా ఇలా ఉయ్యాలై ఊగి మురిసిందిలే. ఇన్ని రోజులు ప్రేమగా చూసుకున్న జయమ్మ కూడా ఇప్పుడు నన్ను అసహ్యించుకుంటుంది. నన్ను ఎంతో ప్రేమగా చూసుకునే నాన్న కూడా నన్ను ఇంటికి రావద్దన్నారు. నాన్న, నువ్వేమో మన ఇంటికి రావద్దు అన్నావు. ఈ ఇంట్లోనేమో నేను ఉండడం ఎవరికి ఇష్టం లేదు. ఇంకా నేను ఏం చేయాలి నాన్న? ఎక్కడికి వెళ్ళాలి? ఏ దిక్కు లేని వాళ్ళకి ఆ దేవుడి దిక్కు అంటారు కదా, అందుకే ఆ దేవుడి దగ్గరికి వెళ్తున్నాను. అసలు నేను చెప్పినా వినడానికి, నమ్మడానికి, అర్థం చేసుకోవడానికి నేను ఇప్పుడు ఆ జయమ్మని కాదు. నాన్నా, ఆగో. నీకు ఆ ఇంట్లో ఉండే అర్హత లేదని నిన్ను గంటేస్తే ఇంకెక్కడికైనా వెళ్ళు. నా బిడ్డనేమన్నా కసాయి వాళ్ళ వెళ్ళగొట్టానా? ఈ ఇంటికి ఎప్పుడు రావద్దని చెప్పి తన మనసు బాధ పెట్టానా? మీరు అంజలికి మంచి సంబంధం చూడండి, ఘనంగా పెళ్లి చేసి అంజలిని అత్తారింటికి పంపించండి. ఆ మరుసటి రోజే భానుని తీసుకెళ్ళిపోండి. నేను కోర్టు ద్వారా విడాకులు తీసుకుంటాను. అంజలికి పెళ్లి కుదిరితే భానుకి అల్లుడు విడాకులు ఇస్తాడు. తొందరగా పెళ్లి చేయకపోతే అంజలి ఆ బద్రిని పెళ్లి చేసుకుని జీవితం నాశనం చేసుకునేలాగుంది. భగవంతుడా, ఏమిటి నాకు ఈ పరీక్ష? భాను తల్లి లేని పిల్ల, తప్పులు పొరపాట్లు చేసిందని దాని బ్రతికి అన్యాయం అయిపోతుంటే ఏమీ చేయలేకపోతున్నాను. ఇది పాపమా, శాపమా? నాకేమీ అర్థం కావట్లేదు. అసలు ఆ ఇంట్లో భాను పరిస్థితి ఎలా ఉందో, ఏజేని జైలుకు పంపాలని చూసినందుకు అక్కడ దాన్ని ఎలా చూస్తున్నారు? ఒకసారి ఫోన్ చేస్తే చెప్పండి ధనంజయ్ గారు. ఈ నెల వడ్డీతో పాటు మొత్తం డబ్బులు ఇస్తానన్నావు కదా, ఏమైందయ్యా? డబ్బు అరేంజ్ చేసుకునేసరికి ఆలస్యం అయిందండి. ఇవాడే మీకు తీసుకొచ్చి నేను కట్టేస్తానండి. సరే, లేకపోతే నేనే మీ ఇంటికి రావాల్సి వస్తుంది. అవసరం లేదండి, డబ్బు రెడీగా ఉంది. మీకెందుకు? 1 గంటలో తీసుకొచ్చేస్తాను. ఉంటాను. ఇక్కడే కదా పెట్టాను. ఏమైంది? డబ్బు ఏమైంది? ఏంటండి, ఏం వెతుకుతున్నారు? డబ్బే. 2,50,000 పెట్టాను ఇక్కడ, కనిపించట్లేదు. ఏవే? అదా, అది నేనే తీసి ఖర్చు పెట్టేశాను. ఏంటి, అంత డబ్బు ఖర్చు పెట్టేశావా? ఎవరైనా ఖర్చు పెట్టావే? నేను చచ్చి చెడి తల తాకట్టు పెట్టి తెచ్చిన డబ్బు
నువ్వు ఖర్చు పెట్టేస్తావా? అది కూడా నాతో చెప్పకుండా. అంత అవసరం ఏమొచ్చింది నీకు? ఏమీ లేదు. బంగారం రేటు తగ్గిందని 4 తులాలు కొనిపెట్టాను. మళ్ళీ పెరిగితే ఎలాగూ కొనలేం కదా. పిల్ల పెళ్లి కోసం మీరు వీసమెత్తు బంగారం కూడా అవునమ్మా, నేనెప్పుడు కూడా తప్పు చేయలేదు. ఇవన్నీ కూడా మమ్మీ నాతో బలవంతంగా రాయించినవే. కానీ ఈసారి ఎవరు చెప్పకుండానే నేనే తప్పు ఒప్పుకుంటున్నాను. అవునమ్మా, నేను తప్పు చేశాను. అందరూ బాగుండాలని, అందరూ సంతోషంగా ఉండాలని కోరుకుని తప్పు చేశానమ్మా. అంజలి మేలు కోరి ఏజని పెళ్లి చేసుకుని తప్పు చేశాను. నాన్న మేలు కోరి విక్రమ్ కి సాయం చేసి ఇంకో తప్పు చేశాను. ఈ నిజం దాచిపెట్టి అబద్ధాల మీద అబద్ధాలు చెప్పి అంతా నా భుజాల మీద వేసుకుని అన్నీ చేయగలననే అహంకారంతో ఏమీ చేయలేక చివరికి 2 కుటుంబాల్లోనూ మనశ్శాంతి లేకుండా చేశాను. నేను తప్పు చేశానమ్మా, తప్పే చేశాను. నన్ను క్షమించమ్మా, నన్ను క్షమించు. తప్పు నీది కాదు, నాది. అవునక్క, తప్పు నీది కాదు, నాది. నువ్వే తప్పు చేయలేదు. నువ్వేం చెప్పినా నా మంచి కోసమే చెప్తావు. నువ్వేం చేసినా నా మంచి కోసమే చేస్తావని ఆలోచించకుండా తప్పు చేశాను. నువ్వు ఏ పనైతే నన్ను చేయొద్దని పదే పదే నన్ను హెచ్చరించావో ఆ మాటను లెక్క చేయకుండా తప్పు చేశానక్క. నువ్వు వద్దన్నా వినకుండా ఆ బద్రీతో మాట్లాడి తప్పు చేశాను. నువ్వు కాదంటున్నా పట్టించుకోకుండా అతన్ని కలిసి తప్పు చేశాను. చివరికి నేను నీకు ఎదురు మాట్లాడాను, నిన్ను ఎదిరించి మాట్లాడాను, నిన్ను చీకొట్టాను, నిన్ను అవమానించాను. ఆఖరికి నీకు తెలియకుండా పెళ్లి చేసుకోవడానికి కూడా సిద్ధపడ్డాను. నేను ఇన్ని తప్పులు చేసినా నువ్వు నన్ను క్షమిస్తూనే ఉన్నావు. చివరికి నా ప్రాణాలు కూడా కాపాడావు. నీ రుణం నేను ఎలా తీర్చుకోగలనక్క? నువ్వు నాకు అక్కవి కాదు, అమ్మవి. ఊరుకో అంజలి, ఏడోకు. ఇప్పుడు నాకెంత హాయిగా ఉందో తెలుసా? మళ్ళీ నా పాత అంజలిని చూస్తున్నట్టుంది. నా గుండెల మీద భారం దించేసినట్టుంది. ఐఎమ్ సారీ అక్క,
ఇంకెప్పుడు నిన్ను బాధ పెట్టను. నువ్వు చెప్పినట్టే వింటాను. సర్లే అంజలి, అయ్యిందేదో అయిపోయింది. ఇప్పుడు నువ్వు నిజం తెలుసుకున్నావు, అంతే చాలు. నాన్న అప్పు ఎలా తీరుస్తావక్క? ఇద్దరం వెళ్లాల్సింది ఒకే చోటుకైనప్పుడు కలిసి వెళ్ళొచ్చు కదా. మన దారులు వేరు కాబట్టి. నాది పూలదారి, నీది ముళ్ళదారి. నీ దారిలోకి నేనొచ్చినా, నా దారిలోకి నువ్వొచ్చినా నాకు మిగిలేది గోదారి కాబట్టి నీ దారి నువ్వు చూసుకో. నా దారినే నేను వెళ్తే మీ పరిస్థితి ఏంటా అని ఆలోచించి జాలితో మానవత్వంతో ఇక్కడున్నాను. నువ్వు ఉన్నావు కాబట్టే నా మీద నేను జాలిపడాలి. చూపించిన మానవత్వం చాలు, ఇక బయలుదేరు. బాగా ఆలోచించుకోండి. ఇవాళ బస్సులు బంద్, క్యాబ్లు స్ట్రైక్, మీ ఫోన్ ఆఫ్. ఇన్ని కష్టాల మధ్య మిమ్మల్ని వదిలేసి వెళ్ళిపోమంటారా? ఇప్పుడు నువ్వు చదివిన లిస్ట్ అంతా నాకే కాదు, నీకు వర్తిస్తుంది. నువ్వెలా వెళ్లాలో చూసుకో. ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో బాను నమ్ముకునేది బస్సుల్ని, కారుల్ని కాదు, తన ఫేస్ ని. నా ఫేస్ కి ఒక వాల్యూ ఉంది. నేను లిఫ్ట్ కోసం వేలు పైకెత్తితే చాలు, జనాలు క్యూ కడతారు. అఫ్ కోర్స్ మీకది తెలుసు అనుకుంటాను. ఏంటి, మళ్ళీ ప్రూవ్ చేయమంటారా? ఓకే, ఐ విల్ ప్రూవ్ ఇట్ నౌ. నా ఫేస్ వాల్యూ అంటే ఏంటో చూపిస్తాను. ఏంటి, గిఫ్ట్ కావాలా? ఎందుకు? దారిలో నన్ను మాటల్లో పెట్టి నా పర్సు, చైను, ఉంగరాలు కొట్టేసి నన్ను శాంతం నాకిచ్చేద్దాం అనుకుంటున్నావా? మీరంతా ఓ గ్యాంగ్ కదూ, దొంగల ముఠ. నీ ఫేస్ చూసినప్పుడే నాకు డౌట్ వచ్చింది. ఫేస్ అమాయకంగా పెట్టి లిఫ్ట్ అడిగితే నోరు వెళ్ళబెట్టుకొని ఓ ఇచ్చేస్తారనుకుంటున్నావా? పోలీస్ కంప్లైంట్ ఇస్తాను. మళ్ళీ రూట్లో కనిపించావంటే తాట తీస్తా. సార్, డీసెంట్ గా ఉన్నారు, ఇలాంటి వాళ్ళతో కొంచెం జాగ్రత్తగా ఉండండి సార్. అస్సలు నమ్మకండి. దారి దోపిడి గ్యాంగ్ సార్ వీళ్ళంతా. మీకు లిఫ్ట్ ఇమ్మంటారా? రండి సార్. పర్వాలేదు, నాకు కొంచెం పని ఉంది, యూ క్యారీ ఆన్. ఓకే సార్, బట్ యూ నాట్ ఓకే. అంటే అది వాడలా. సార్ రండి సార్, ఇటువైపు బళ్ళేం లేవు, అన్నీ బందే. కాసేపు ఆగితే మా ఆటోలు కూడా బంద్ అంటున్నారు. ఇదే లాస్ట్ ట్రిప్ కావచ్చు. రండి సార్, రండి అమ్మా, త్వరగా ఎక్కండి.
ఇంకెంతమంది? ఈ ఒక్క రోజు నేనే వంట చేస్తాను, నువ్వు అలా కూరలు తరిగిస్తే చాలు. అమ్మో, ఎవరైనా చూస్తే మీతో వంట చేయించినందుకు నన్ను ఉద్యోగంలో తీసేస్తారు మేడం. అసలే తుమ్మైంది. ఏం కాదులే, కిచెన్ లోకి ఎవరు రారు. కానీ మీరు వంట సరిగ్గా చేయలేదనే కదా నన్ను పెట్టుకున్నది. అది అప్పుడేదో సరిగ్గా చేయలేదు, ఇప్పుడు బాగానే నేర్చుకున్నాను. అంటే సైంటిస్టులు మొదటి ప్రయోగం ఎలకల మీద చేస్తారు చూడండి, అలా మీరు మా మీద ప్రయోగం చేస్తారా ఏంటండి? భయపడకు, నీ ప్రాణాలకు నా ప్రాణాలు అడ్డు. ఇక మొదలు పెడతాను. నా వంటల గుమగుమలకు నువ్వు అదిరిపోయి నా దగ్గర శిష్యరికం చేయాలని ఉవ్విల్లోరుతావు. ఏదైనా తేడా వస్తే ఏ జగారు ఉద్యోగంలో తీసేస్తారు మేడం. అసలే తుమ్మైంది. Shut up. నేను ఏజే భార్యని. ఈ వంటిల్లు నా సామ్రాజ్యం. ఇక్కడ నేను చెప్పింది వినాలి, చెప్పింది చెయ్యి. ఏంటి నాకు ఈ పరీక్ష? అసలే తుమ్మైంది. ఏం కోయమంటారండి? ఒక్క నిమిషం. 6 బంగాళదుంపలు చెక్కు తీయాలి, 10 పచ్చిమిర్చి మధ్యలోకి చీరాలి, 2 పెద్ద సైజు ఉల్లిపాయలు సన్నగా తరగాలి. ముందు కానివ్వు, మిగతావి తర్వాత చెప్తాను. ఏంటో అమ్మా అమ్మా, అమ్మా అంత ఉప్పైకమ్మా. అయ్యో, అమ్మా ఇంక నా వల్ల కాదమ్మా, శనగపిండి దాంట్లో వేయకూడదమ్మా. అమ్మా, బెండకాయ ఫ్రైలో శనగపిండి ఏంటమ్మా? నాకు తెలుసు. వంట ఫినిష్. చిత్రేది? చిత్ర మాకన్నా ముందే వెళ్ళింది. ఎక్కడికి? కిట్టి పార్టీకి. ఎందుకు? భోజనం రెడీ అయింది, రండి భోంచేద్దురు గాని. వంట ఎవరు చేశారు? ఇతనే. తిని మెచ్చుకున్నాక నేనే అని చెప్పాలి. నేను వంట చేయలేదని తెలిసినా పీకేస్తారు, తిన్నాక నేనే చేశానని తెలిసినా పీకేస్తారు. అసలే తుమ్మైంది. మేం కిటీ పార్టీకి వెళ్తున్నాం, అక్కడే భోంచేస్తాం. అయ్యో, అందరికీ వంట. మాకు టైం లేదు, సరేనా? అయ్యో, పద. అయ్యో, ఇప్పుడు ఎలా? వీళ్ళంతా ఎంత అదృష్టవంతులు. ఈవిడ వంట తినే ప్రమాదాన్ని నుంచి వాళ్ళని వాళ్ళు కాపాడుకున్నారు. ఏంటి వాసన? ఎవరో కారాలు మసాలాలు చాలా టూ మచ్ వేసినట్టున్నారు. భోజనం రెడీ, రండి. వంట ఎవరు చేశారు? మేడం. ఇతనే చేశాడు. నాకు టైం లేదు, ఫారెన్ నుంచి వచ్చిన పార్టీతో మీటింగ్ ఉంది, లంచ్ వాళ్ళతోనే చేయాలి. వెళుతున్నాను.